వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జున్ను లక్కీ ఇద్దరు కూడా మిత్ర లక్ష్మిల పెళ్లి ఫోటోని చూసేస్తారు. ఒక్కసారిగా ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతారు. ఇక జున్ను, ఏంటి లక్కీ, మా అమ్మ పక్కన మీ నాన్న ఉన్నారేంటి అంటే అర్థం కావట్లేదా బ్రో? అంటే మీ అమ్మ మా నాన్న పెళ్లి చేసుకున్నారు అంటే మీ అమ్మే మా అమ్మ, మనిద్దరం ట్విన్స్ అన్నమాట. కానీ మనం ఎందుకు ఒకే దగ్గర పెరగలేదు? నాన్న నీ దగ్గర, అమ్మ నా దగ్గర ఎందుకు ఉన్నారు అని చెప్పి జున్ను అంటాడు. ఇక లక్కీ, ఏమో బ్రో, కానీ ఇదంతా చూస్తూ ఉంటే అమ్మకి నాన్నకి ఏదో గొడవ అయినట్టు ఉంది. అందుకే మన ఇద్దరిని వేరు చేసి వాళ్ళు విడిగా తీసుకెళ్ళి పెంచుకుంటున్నట్టు ఉన్నారు. అవును బ్రో, అవును లక్కీ, మరిప్పుడు ఎలా ఎలా అంటావేంటి బ్రో? మన అమ్మని ఉన్ను మా నాన్నని మనమే కలపాలి. ఇప్పుడు మనీషా ఆంటీని డాడీ పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ వారు కలవరు. అందుకే ఈ పెళ్ళి ఆపేసి అమ్మా నాన్నని మనం కలుపుదాం. అవును, పద పదలకి, త్వరగా వెళ్ళి పెళ్ళి ఆపుదాం, లేకపోతే పెళ్ళి అయిపోతుంది, పద అని చెప్పి ఇద్దరు కూడా ఇక పరుగు పరుగున పెళ్లి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలోకి మనిష పెళ్లి పిట్టల మీద కూర్చొని మనసులో చాలా సంతోషపడిపోతుంది. ఇక మిత్ర మాత్రం లక్ష్మిని చూస్తూ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అరవింద్ అయితే, ఇంతమంది ఉండి కూడా లక్ష్మికి ఎవరం సహాయం చేయలేకపోతున్నాము. ఒక్కసారి మిత్ర మనీష మెడలో తాళి కట్టాడంటే ఇక మనీషని ఎవ్వరూ ఆపలేరు. అవును అని అనుకుంటూ ఉంటే ఇక లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో, ఈ పెళ్ళి జరిగేదే అరవింద, అత్తయ్య, అలాగే నందన్ కుటుంబం సంతోషంగా ఉంటుంది అనుకున్నాను. కానీ మనీష ఈ పెళ్ళైన వెంటనే కేసు ఓపెన్ చేయించి వీడియోని బయట పెడతాను అంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పెళ్ళిని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే లక్కీ అలాగే జున్ను రోడ్డు మీద పరుగు పెట్టుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే కాలు స్లిప్ అయి జున్ను పడిపోతాడు. ఇక లక్కీ ఏమో, జున్ను ఏమైంది నీకు? జున్ను బ్రో ఏమైంది అని చెప్పేసి పైకెత్తుతూ జున్ను ఆ కాలుకైన గాయాన్ని చూస్తుంది. బ్రో, ఇంత పెద్ద గాయమైంది, ఇప్పుడు నువ్వు నడవగలవా అని చెప్పి అంటూ ఉంటే, మా అమ్మ కోసం నేనేమైనా చేస్తాను, మా అమ్మని మా నాన్నని కలపాలి, అవును అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోకి ఒక పక్కన పంతులు గారు, మంత్రాలు ఎంతసేపు చదువుతారు, తాళి కట్టించేయండి అని చెప్పి దేవయాని అంటుంది. ఇక మిత్ర ఏమో లక్ష్మి కళ్ళల్లో నీళ్ళని గమనిస్తాడు. ఇక లక్ష్మిని చూస్తున్నట్టు మిత్రకి చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ లక్ష్మి మాత్రం కాదు కదా, తను సంయుక్త కదా అని మిత్ర మనసులో అనుకుంటాడు. లక్ష్మితో జరిగిన పెళ్లిని అంతా కూడా తలుచుకుంటాడు. ఇక మనిష, మిత్ర ఏంటి అలా చూస్తున్నావు? పంతులు గారు తాళి తీసుకొని నా మెళ్ళలో కట్టమంటున్నారు, కట్టు మిత్ర అని అంటూ ఉంటుంది. ఇంతలోకి జున్ను అడుగు తీసి అడుగు వేయలేకపోతూ ఉంటాడు. రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వస్తుంది. జున్నుని, లక్కీని, త్వరగా కారెక్కండి, నేను పెళ్లి దగ్గరికి మిమ్మల్ని కారులో తీసుకెళ్తాను. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇద్దరు కూడా కారులో ఎక్కి ఇక పెళ్లి మండపం దగ్గరికి వస్తారు. ఇంకా ఇంతలోకి ఒక పక్కన పంతులు గారు తాళి కట్టమనడంతో మిత్ర తాళిని తీసుకొని మనీష మెడలో కట్టబోతూ ఉంటాడు. లక్ష్మి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. అరవింద, జయదేవు, ఇక వివేక్, జాను అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మనీష అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఇంతలోకి సడన్గా అప్పుడే పిల్లలు పరుగు పరుగున అక్కడికి వస్తారు. నానా, ఈ పెళ్ళి జరగకూడదు, మీరు మనీష ఆంటీని పెళ్లి చేసుకోకూడదు అని లక్కీ గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. మిత్ర తన చేతిలో ఉన్న తాళిని అలా జారి విడిచేస్తాడు. ఇక తాళి కింద పడిపోతుంది. ఇక మనీష అయితే షాక్ అయి పైకి లేస్తుంది. లక్కీ, నువ్వే కదా ఈ పెళ్ళికి ఓకే చెప్పావు, మరిప్పుడు మనీషని పెళ్లి చేసుకోవద్దంటున్నావేంటి అని అనగానే, డాడీ, ఎందుకంటే మా అమ్మ బ్రతికే ఉంది, మీరు మా అమ్మని కాదని మనీష ఆంటీ మెడలో ఎలా తాళి కడతారు? ఏంటి లక్కీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మనీష, దేవయాని అంటారు. ఇక లక్ష్మి అయితే చాలా సంతోషపడుతుంది. ఇక మిత్ర, లక్కీ ఏమంటున్నావు నువ్వు? నానా, నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలిసిపోయింది, ఈ ఫోటోలో ఉన్న ఆవిడే కదా మా అమ్మ అని చెప్పేసి లక్కీ ఇంకా తన ఫోటోని చూపిస్తుంది. ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు. ఇక మిత్ర, లక్కీ అది కాదు, ఆగండి డాడీ, మీరు అబద్ధాలు చెప్పొద్దు, ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ, అలాగే తను జున్ను వాళ్ళ అమ్మ, అంటే జున్ను వాళ్ళ అమ్మ మా అమ్మ, మీరు ఇన్నాళ్ళు ఎందుకు ఈ విషయం నాతో చెప్పలేదు అని వెనకాలనే ఒక్కసారిగా మిత్ర షాక్ అవుతాడు. ఏమంటున్నావు నువ్వు అని వెనకాలనే మనీష, కొంప ముంచింది ఈ పిల్ల, ఇప్పుడు మిత్రకి
లక్ష్మి బ్రతికే ఉంది. జున్ను తన సొంత కొడుకన్న విషయం తెలిస్తే ఎట్టి పరిస్థితిలోనూ పెళ్లికి యాక్సెప్ట్ చేయడు. మిత్ర, లక్కీ మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు. లక్కీ ఏదో పొరపాటు పడుతుంది. అవును మిత్ర. లేదు. లక్కీ, నువ్వేమంటున్నావు? జున్ను, చెప్పు. అవునండి, ఈ ఫోటోలో ఉన్న లక్ష్మి మా అమ్మ. మా అమ్మని పెళ్లి చేసుకొని ఇప్పుడు మీరు మనీషా ఆంటీ మెడలో ఎలా తాళి కడుతున్నారు? ఎందుకు మా అమ్మని వదిలేశారు అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు. ఇక దేవయాని, మిత్ర, ఈ పిల్లల మాటల్ని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు అని అంటూ ఉంటే, ఇక ఏంటి పట్టించుకోవద్దు? లక్కీ అంటుంది. ఇంతలోకి దేవయాని, మిత్ర, లక్ష్మి నిజంగానే ఈ జున్ను వల్ల అమ్మే. కానీ లక్ష్మి ఎక్కడ ఉంటుంది? అర్జున్ వల్ల ఇంట్లో ఉంటుంది. అంటే ఏంటి అర్థం? ఆ అర్జున్కి లక్ష్మికి ఏదో సంబంధం ఉంది. బ్రతికుండి కూడా మన దగ్గరికి ఎందుకు రాలేదు అని వెనకాలనే అరవింద దేవయాని చంప పక్కలు కొడుతుంది. చూడు దేవయాని, నా కోడల గురించి తప్పుడు కూతులు కూసావంటే ఇక్కడే నేనేం చేస్తానో నాకే తెలీదు. నా రివాల్వర్కి పని చెప్పాల్సి వస్తుంది అని వెనకాలనే, అది కాదక్క, స్టాప్ ఇట్ దేవయాని. ఇప్పటి వరకు నువ్వు మనిషితో కలిసి ఎన్ని చేసినా నేను చూస్తూ ఉన్నాను అంటే దానికి నువ్వు ఏంటి సభ్యురాలవని. అంతేగాని నీ నోటికొచ్చినట్టు నా కోడల గురించి మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. మిత్ర, నిజంగానే జున్ను లక్ష్మి కొడుకు. నాకు ఈ విషయం ముందే తెలుసు. మమ్మీ, అంటే లక్ష్మి బ్రతికే ఉంది అని అంటుంది. ఇంతలోకి అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ, అవును మిత్ర, లక్ష్మి బ్రతికే ఉంది అని అనగానే, ఇక మిత్ర, కానీ లక్ష్మి నన్ను మోసం చేసింది. లక్ష్మి గురించి తను బ్రతుకుంటే ఏంటి, చస్తే నాకేంటి అని మిత్ర అంటూ ఉంటే మనీషా దేవయాని చాలా సంతోషపడతారు. మిత్ర, ఇక్కిందు రా, నా మెడలో తాళి కట్టు అని వెనకాలనే, డాడీ ప్లీజ్ కట్టద్దు. అమ్మ ఉండగా మీరు మనీషా ఆంటీ మెడలో ఎలా తాళి కడతారు? అమ్మ చాలా మంచిది అని లక్కీ అంటూ ఉంటే, ఇక జున్ను కూడా మీరు మా అమ్మకి అన్యాయం చేస్తే నేను ఊరుకోను అని అంటాడు. ఇంతలోకి మిత్ర, మీ అమ్మ నన్ను చాలా మోసం చేసింది. నన్నే కాదు, మొత్తం నందన కుటుంబాన్ని రూటు మీదకి లాగింది అని ఎనగాలనే, స్టాప్ ఇట్ మిత్ర. నువ్వనుకున్నట్టు లక్ష్మి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అవును మిత్ర, మీ అమ్మని కాపాడటం కోసం, నందన కుటుంబం సంతోషంగా ఉండటం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది లక్ష్మి అని మిత్ర అరవింద్ అనడంతో మిత్ర షాక్ అవుతాడు. మమ్మీ నువ్వేమంటున్నావు అని అంటూ ఉంటే మనీష టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అవునరా మిత్ర, ఎన్ని రోజులు ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టాను. ఎందుకంటే లక్ష్మి చనిపోయింది, ఇక తిరిగి రాదు. తన గురించి నిజం తెలిస్తే జీవితాంతం నువ్వు కుమిలిపోతావని. మిత్ర, నువ్వు అనుకున్నట్టు లక్ష్మి మనల్ని మోసం చేసి ప్రవీణ్ మిట్టలకి తన షేర్స్ అన్నీ అమ్మేసి వెళ్ళిపోయింది అనుకున్నావు. కానీ అది నిజం కాదు మిత్ర. నేను మనీషా వాళ్ళ మమ్మీని యాక్సిడెంట్ చేసి చంపేశాను. ఆ యాక్సిడెంట్ వీడియోని పోలీసులకి ఇచ్చి నన్ను అరెస్ట్ చేయిస్తానని మనీషా లక్ష్మిని బెదిరించింది. అలా చేయకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పింది. ఇదంతా ప్రవీణ్ మిట్టల్ వీడియో తీశాడు. ఆ వీడియోని ఎక్కడ మీడియాలో పెడితే నా జీవితం ఏమవుతుందనని ప్రవీణ్ మిట్టల్ మొత్తం షేర్స్ తన పేరున రాయమని లక్ష్మిని అడిగితే లక్ష్మి ఆ మొత్తం ప్రవీణ్ మిట్టల్ పేరు మీద రాసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవును మిత్ర, ఇదంతా ఈ మనీషానే చేసింది. మనీష నువ్వు అనుకున్నట్టు మంచిది కాదు అని వెనకాలనే, ఆంటీ చాలా బాగా కట్టుకదని అల్లారు. మీ కోడలంటే ఇంత ప్రేమ ఉండొచ్చు, కానీ నన్ను మిత్ర దగ్గర బ్లేమ్ చేయడానికి ఇంత పెద్ద కట్టుకదని ఎలా అల్లారా ఆంటీ అని అంటూ ఉంటే, ఇక దేవి అని, మిత్ర నీతో ఎలా అయినా సరే మనీషా పెళ్లి జరగకూడదని ముందు నుంచి ఇంట్లో అందరూ అదే కోరుకున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కావాలని అరవింద్ అక్క, ఇక ఇంట్లో అందరూ నీతో అబద్ధం చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే అరవింద్ అక్క ఎప్పుడో నీకు చెప్పుండేది కదా అని వెనకాలనే, ఇక మనీషా, మిత్ర నువ్విప్పటికీ నాకు చాలాసార్లు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఎప్పుడు కూడా నన్ను ఇలాగే పెళ్లి పెట్టెల మీద వదిలేసావు. ఇప్పుడు కూడా నువ్వు అదే పని చేస్తే నేను ఇక్కడే చేస్తాను మిత్ర. అవును, మన పెళ్లి జరగకపోతే నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటాను అని వెనకాలనే ఒక్కసారిగా మిత్ర, మనిషా నేనెవ్వరి మాటల్ని నమ్మను. ఇప్పుడే మన పెళ్లి జరుగుతుంది, నువ్వు కూర్చో అని అంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుండి అని చెప్పేసి మిత్ర తాళిని తీసుకొని మనీషా మెడలో కట్టబోతూ ఉంటే, హాయ్ మిత్ర ఆనందన్, పెళ్ళి మనీషాని చేసుకుంటున్నావు, కానీ జీవితంలో చాలా పెద్ద దెబ్బతింటావు అని చెప్పేసి ప్రవీణ్ మిట్టల్ అంటాడు. ఒక్కసారిగా ప్రవీణ్ మిట్టల్ని చూసి షాక్ అయిపోతారు. ఇక ప్రవీణ్ మిట్టల్, ఏంటి మిత్రానందన్, ఎన్ని సంవత్సరాల తర్వాత నేను ఎందుకు తిరిగి వచ్చానా అనుకుంటున్నావా? మీ షేర్స్ నీకు ఇచ్చేశాను. ఆ రోజే నేను కళ్ళు తెరుచుకున్నాను.
ఆ రోజు మీ షేర్స్ నేను ఎందుకు ఇచ్చానో తెలుసా? లక్ష్మి తను చనిపోతూ నా పిల్లని కాపాడింది. పెద్ద యాక్సిడెంట్ జరిగింది కదా వైజాగ్‌లో బస్సు ప్రమాదం. ఆ రోజు ఆ బస్సులో కూతురు నా వైఫ్ కూడా ఉన్నారు. ఆ రోజు లక్ష్మి ప్రాణాలకి తెగించి నా కూతుర్ని కాపాడింది. అప్పుడే నిర్ణయించుకున్నాను నీ షేర్స్ నీకు ఇచ్చేయాలని. అందుకే నీ షేర్స్ అన్నీ నీకు ఇచ్చేశాను. కానీ ఒక విషయం చెప్పనా? నువ్వు మెడలో తాళి కడుతున్న మనిష నిజంగానే లక్ష్మిని తన దగ్గర నుంచి పంపించేసింది. కావాలంటే ఇదిగో ఈ వీడియో అని చెప్పేసి లక్ష్మిని బెదిరిస్తున్న మనీషా వీడియోని మిత్రకి చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియో చూసి మిత్ర షాక్ అయిపోతాడు. ఇక ఇప్పుడేమంటావు మిత్ర? లక్ష్మి మంచిదా కాదా అని వెనకాలనే మిత్ర ఒక్కసారిగా మనీషా చంప కలకలు కొట్టి తాళిని విసిరిస్తాడు. ఇక అరవింద, మిత్ర ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. ఈ మనిష నువ్వనుకున్నట్టు మంచిది కాదు. మన లక్ష్మి, మన బంగారు తల్లి ఈ ఇంటికి కోడలు రావటం మన అదృష్టం. జున్ను నీ కొడుకు, అలాగే జున్ను ఈ ఇంటి వారసుడు అని వెనకాలనే ఒక్కసారిగా మిత్ర జున్నుని హక్ చేసుకుంటాడు. ఇక లక్ష్మి ఇదంతా చూస్తూ చాలా సంతోషపడిపోతుంది. మిత్ర గారికి నా మీద కోపం పోయింది, మిత్ర గారు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఇక మిత్ర ఏమో లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి చేపట్టుకొని నన్ను క్షమిస్తావా లక్ష్మి అని అంటాడు. ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. మిత్రానందన్, నేను లక్ష్మి, నువ్వే నా లక్ష్మివని నాకు తెలుసు. నేను తాళి కడుతున్నప్పుడు నీ కళ్ళల్లో కన్నీరుతోనే నువ్వు నా లక్ష్మివని నాకు అర్థమైపోయింది. ఎందుకు లక్ష్మి ఇలా మారు వేషంలో వచ్చి నాకింత సహాయం చేస్తున్నావు? అయినా నేను నిన్ను గుర్తించలేకపోయాను. నన్ను క్షమించు లక్ష్మి అంటూ మిత్ర మరొకసారి అక్కడే ఉన్న తాళిని లక్ష్మి మెడలో కడతాడు. సో ఫ్రెండ్, ట్విస్ట్ అందిరింది కదా. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుంది?